నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండ బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్, నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, ముందుగా చెప్పండి, 35 సంవత్సరాల నుండి మీరు హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూనే ఉన్నారు. సో అప్పటికిప్పటికి చేంజెస్ ఏమున్నాయి, అలాగే హోమియోపతి ఎందుకు బెటర్ అంటే ఏం చెప్తారు? హోమియోపతి అప్పటికిప్పటికంటే అప్పుడు మీడియా లేకుండే, సోషల్ మీడియా ప్రజలకు తెలియకుండే ఇంత మంచి ట్రీట్మెంటు ప్రజలకు అందకుండా చేసిర్రు ఈ ప్రభుత్వాలు. హోమియోపతి ప్రజలకు అద్భుతంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వ్యాధులన్నీ కూడా శాశ్వతంగా నివారణ చేయొచ్చు అని మేము పేషెంట్లకే చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల ఒకే 10 లక్షలాది పబ్లిక్కు మనం చెప్పగలుగుతున్నాం. సక్సెస్ కేసులు, సాక్ష్యాలు చూపించగలుగుతున్నాం. మొన్న విజయవాడ నుంచి ఒక యంగ్ పిల్లవానికి గుండెలో రక్తనాళాలు క్లాట్ అయిపోయినాయి, కరోనరీ హార్ట్ బ్లాక్. ఒక 10 అడుగులు నడవలేని పిల్లవానికి ఆయాసం, దమ్ముతోని నడవలేకపోయాడు. నడుస్తే దమ్ము వస్తుంది. బయట హాస్పిటల్లో పోతే నీకు గుండె ఆపరేషన్ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బతుకుతామా? లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి లక్షలు పెట్టలేని వాళ్ళు మన దగ్గరికి వచ్చిండు. మన దగ్గర మందులు వాడినాక హోమియోపతిలో ఎంత ర్యాపిడ్ యాక్షన్ అనేది ఆ పేషెంట్ గుండెకు సంబంధించినటువంటి జబ్బు కూడా, రక్తనాళాలన్నీ కూడా క్లాట్స్ అన్నీ కరిగిపోయి మంచి అయిపోయింది. ఇప్పుడు ఆయన 10 అడుగులు నడవలేని వ్యక్తి 6 కిలోమీటర్లు నడుస్తున్నా సార్ నేను రోజు వాకింగ్ అంటున్నాడు. ఆ విషయం మీరు వింటే మీకే తెలుస్తుంది జనాలకు. హోమియోపతి స్లో కాదు, ర్యాపిడ్ అనేది ప్రజలకు ఈ వీడియో చూస్తే అర్థం కావాలి. శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ చింతపూడి దగ్గర అండి. చింతపూడి దగ్గర. ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఏంటి సాలి, కొంచెం సాలిగా అట్టా ఉంటాం, పని చేసుకోలేకపోవటం, సాలి వస్తుందండి. చలి వస్తుంది, దమ్ము వస్తుంది. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్నారు. ఏం ఆపరేషన్? హార్ట్ సర్జరీ, ఓపెన్ ఆపరేషన్ చేయాలి. ఓపెన్ హార్ట్ సర్జరీయా? అమ్మో. మరి అంటే పోలేవు, ఆపరేషన్ చేసుకోలేవు? చేయాలండి. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఇప్పుడు ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప? నెల రోజులలో ఏమేమి తక్కువ ఉంది? నడుస్తున్నా, సాలిగా 3 కిలోమీటర్లు వెళ్తున్నా, వస్తున్నా. అప్పుడు నడవకపోతుంటే? నడవలేకపోయాను. ఎంత దూరం నడుస్తుంటే అప్పుడు? అప్పుడే కోసుడు కూడా వెళ్ళలేకపోయాను. 3 కిలోమీటర్లు వెళ్ళి 3 కిలోమీటర్లు వస్తున్నాను. 6 కిలోమీటర్లు నడుస్తున్నావు, అయినా నీకు ఆయాసం రాకుండా అయింది. అదే నీకు బ్లాక్స్ ఉన్నాయి. నీకు కరోనా రాత్రిలో బ్లాక్ ఉన్నందుకు ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ లేకుండా బ్లాక్స్ కూడా కరిగిపోతుంది అని చెప్పి ప్రజలకు తెలవడానికి నీకు తగ్గింది కాబట్టి ప్రజలకు కూడా తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఇంకా నువ్వు 1 నెల కాదు, ఇంకా 6 నెలలు వాడి మొత్తం మంచిగా నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. పేరు? డి హరిశాంత్ అండి. హరిశాంత్. ఎవరి పేరు? పేషెంట్ పేరు. నీ కొడుకు పేరు? అవునండి, నా కొడుకు. కొడుకుకి ఏం ప్రాబ్లం ఉండేది వచ్చిన ఈశ్వరప్ప? మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? అతను 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. బయట డాక్టర్లు ఏమన్నారు? మెడిసిన్ లేదన్నారు. మెడిసిన్ లేదన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 4 మంత్ అండి. ఏం బాధ ఉండే ఆయనకు అప్పుడు? అంతకుముందు పడిపోయేవాడని, నడిచేవాడు కాదండి. నడిచేవాడు కాడు, కింద పడిపోతుండే నడిస్తే. ఇప్పుడు పడిపోయేవాడు. ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక కొంచెం బెటర్ అండి, నడుస్తున్నాడు. కొంచెం నడుస్తుండు కానీ స్లో నడుస్తున్నాడు. ఎన్ని నెలలు? 3 నెలలు అయినా? 3 నెలలు. ఇంకా 6 నెలలు అయితే రన్నింగ్ చేస్తాడు. రన్నింగ్ చేశాక వాడు. ఓకే. ఏం పేరు? భార్గవ్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? పిడుగురాళ్ళ, విజయవాడ బ్రాంచ్కి వచ్చిర్రు. ఏం బాధ ఉండే పిల్లవానికి? ఫస్ట్లో సరిగ్గా నడవలేకపోవటం, మస్కులర్ డిస్ట్రోఫీ. అప్పుడు ఏమైతుండే? పడిపోతుండేనా? ఎక్కువసేపు నడవలేడు, కోల్పడుతుంది. కింద కూడా పడిపోతాడు, ఎక్కువసేపు నడవలేడు. అయితే ఈ మందులు వాడి 5-6 నెలల నుంచి వాడుతున్నాం సార్.
ఇప్పుడు కింద పడకుండా అంటే ఎప్పుడో ఒకసారి పడతారులే కానీ కాకపోతే ఇప్పుడు బాగా ఊరంతా తిరిగి రావడం నడవడం బాగుంది సార్. బాగా ఊరంతా తిరుగుతున్నాడు. ఇది అసలు అప్పుడు తిరగకపోతుండే. తిరగలట్లా. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు నడవలేదు, వీల్ చైర్లో కూర్చుని పోతాడు, చనిపోతాడు, ట్రీట్మెంట్ లేదని చెప్పారు సార్. అట్లా చెప్తారు డాక్టర్లు, చెప్పొద్దు కదా అట్లా. అట్లాగే చెప్పారు సార్. చనిపోతారని చెప్తారా? చెప్పొద్దు కదమ్మా. చెప్పాడు సార్. ఆ రోగానికి మందు లేదంటే కనిపెట్టలేదు అసలు. అందులో కనిపెట్టలేరు. అలోపతి వేరు, హోమియోపతి వేరు. అలోపతి లేని మందులు ఇల్లు ఉంటాయి. మంచిగా అవుతున్నాడు పిల్లగాడు. ఇంకా 6 నెలలు కానీ 7 కానీ మంచిగా నడిచి రన్నింగ్ చేసేదాకా చేపిస్తా. ఓకే. ఏం పేరు? నాగమల్లేశ్వర స్వామి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ఏలూరు నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లమ్స్, సీరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్. ఏమన్నారు బయట డాక్టర్లు? డయాలసిస్ చేయించుకోవాలన్నారు సార్. డయాలసిస్ అన్నాను. 40% డ్యామేజ్ అయింది అన్నారు. మరి డయాలసిస్ అంటే పోలేవా? వెళ్ళలేదు సార్ డయాలసిస్. వెళ్ళకుండా ఈశ్వర ఇంకెక్కడే వాడినావు? ఇంతకుముందు విఆర్కే డైట్ ఒకటి వాడాను సార్. నెలకొండపల్లి ఒకటి వాడాను. అక్కడెక్కడ నాకు రిజల్ట్ దొరకలే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2nd మంత్ సార్. 1 నెల వాడినావు. ఇది 2వ విజిట్. 1 మంత్లో ఏం డెవలప్ అయింది? సీరం క్రియాటిన్ నాకు 3.6 నుంచి 2.9 వచ్చింది. గుడ్. బాడీ ఎట్లా ఉంది? సిమ్టమ్స్ అంతా బాగానే ఉంది సార్. అప్పుడు ఏముండే సిమ్టమ్స్? అంతకుముందు చేతులు అయ్యి షివరింగ్ వచ్చేవి, ఏళ్ళు అయ్యి వంకర పోయాయి సార్. ఇప్పుడు అంత పోతుంది. ఇప్పుడు అంతా మంచిగా సిమ్టమ్స్ వంకర ఒకడ నీరసం అంతా తగ్గింది. మార్పు వచ్చింది. తగ్గలేదు, ఇప్పుడు మార్పు అవుతుంది. మందు పనిచేస్తున్నట్టు అట్లనే కంటిన్యూ చేయాలి. అమ్మ చెప్పు. అప్పుడు ముందుకు ఇప్పటికి ఏం డెవలప్ అయింది? వెహికల్ బాగా నొప్పునేవారు సార్. చాలా వీక్ అయిపోయారు. వెయిట్ కూడా బాగా లాస్ అయిపోయారు. ఎక్కడ? ఇక్కడ రాకముందు డైట్లో బాగా బాడీ అంతా ర్యాషెస్ వచ్చి వెయిట్ లాస్ అయిపోయి 2-3 సార్లు కల్తీరి పడిపోయారు. ఇక్కడ రాకముందు ఆ సమస్య ఉండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులే? 1 మంత్. 1 మంత్లో ఏం డెవలప్ అయింది? ఆయన డ్యూటీ ఆయన వెళ్ళిపోతున్నారు. డ్యూటీకి వెళ్తున్నాడు. ఆయన వర్క్ అంతా ఆయన చేసుకోగలుగుతారు. గుడ్. ఇట్లనే మెయింటైన్ చేయి. ఇదే పచ్చం ఇట్లాగే ఉండాలి. ఇప్పటిదాకా ఎట్టున్నారు అట్లే ఉండాలి. ఓవర్గా చేయవద్దు. ఏమి ఉప్పు కారం చప్పగా తిను. ఏం పేరు? అర్చన్. అర్జున్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏడుంటారు? పద్మనాభ నారాయణ. అమ్మ చెప్పు, ఏం బాధ బాబుకు? బాగా హైపర్ ఉంటాడండి. ఆయన లక్షణాలు చెప్పు. ఆమె ఏమేం చేస్తున్నా లక్షణాలు చెప్పు నాకు అన్ని. అసలు ఒక్క క్షణం కూడా ఒక దగ్గర కూర్చోడు. అసలు రెస్ట్లెస్నెస్ మొత్తం. బాగా టీత్ గ్రైండింగ్ చేస్తాడు. టీత్ పళ్ళు కొరుకుతుంటాడు. కర్ర 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 శబ్దం వస్తుంది. రాత్రి బాగా పళ్ళు కొరుకుతాడు. మనం ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా ఫోకస్ ఉండదు. ఐ కాంటాక్ట్ ఉండదు, ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషనే ఉండదు. అసలు ఇష్టమైన పని చేస్తున్నా కానీ వెళ్ళి ఉరికి వస్తాడు మళ్ళీ ఒకసారి. ఇక ఆపలేము, పట్టలేము. కోపం అనేది అలసట అనేది చెప్పడానికి రాదు. అది కోపంలో బయటకు వచ్చి బాగా కొరికేస్తాడు. పండ్లు పచ్చగా ఇప్పుడు తోపుతలేడు. పండు ఊడిపోయిందా? ఓకే. ఇది పండ్లు కొరకడం అనేది అది వామ్స్ సంబంధించింది. పొట్టల్లో వామ్స్ ఉండడం వల్ల ఇరిటేషన్తో పండ్లు కొరుకుతాడు. అది మెంటల్గా రెస్ట్లెస్ ఉన్నాడు. అది ఆర్టిజం అంటారు దీన్ని. మైండ్ డెవలప్మెంట్ కరెక్ట్ లేదు. అసలు మాటలు మెల్లగా వచ్చినాయా? అది మాటలు మెల్లగా వస్తాయి, నడక మెల్లగా వస్తుంది. వాళ్ళకు చిన్నప్పుడు 1 ఇయర్కే వచ్చేటువంటి మైల్ స్టోన్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్కి వస్తాయి. అయితే దీనికి హోమియోపతిలో మంచి మందు ఉన్నది. తెలియక పిల్లలకు ఎక్కడెక్కడో తీసుకుపోయి ఉన్న మైండ్ ఖరాబ్ చేస్తారు. ఇంకా అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. ఈ మందులు ఇవాళ వచ్చారు కదా, మళ్ళీ నెల లోపల ఆయన మార్పులు కనిపిస్తే అవి చెప్పాలి. ఆ కోరికే వామ్స్ అబ్జర్వ్ చేయి. మోషన్ పోతే వామ్స్ వస్తాయి, అవి అబ్జర్వ్ చేయి. స్టూల్. ఓకే. ఏం పేరు? మణిదీప్. అమ్మాని కొడుక. ఏం బాధ ఉన్నది ఆయనకు? ఎక్కడెక్కడ తిరిగిరో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చెప్పు నాకు కథ స్టోరీ అంతా. చిన్నప్పటి నుంచే సార్ ఫిట్స్. పుట్టినాక 3 డేస్కి స్టార్ట్ అయింది. పుట్టినాక 3 రోజుల నుంచి ఫిట్స్.
ఫీవర్ వచ్చింది. అప్పటి నుంచి ఫీవర్లో వ్యాక్సిన్ వల్ల అది వ్యాక్సిన్ వేయించినప్పుడు వ్యాక్సిన్ వేసారు సార్. వ్యాక్సిన్ వేసినాక స్టార్ట్ అయింది అది. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఫిట్స్ వచ్చిందని చెప్పారు. అబ్బా, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్. అదే అప్పటి నుంచి మేమంటే చూడలేదు అప్పుడు. ఫిట్స్ వచ్చిందని చెప్పారు కానీ ఒక 19 days హాస్పిటల్ ఉన్నాడు. డిశ్చార్జ్ అయ్యాక ఫిట్స్ వచ్చి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూ వస్తూనే ఉంది. మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాం. ఏమేమి మందులు వాడుతున్నారు? లెవిపిల్ సిరప్ వాడుతుంది. అబ్బా, ఇంకా మొన్న వేరే హాస్పిటల్ పోతే ఆ టాబ్లెట్ ఇచ్చిండు. ఆ టాబ్లెట్ కూడా వాడంటాను కానీ టాబ్లెట్ వేసినా కూడా ఏం ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. బతికిన రోజులు లేపిస్తారు. పుట్టినప్పటి నుంచి రోగం వస్తే కొడుకు పుట్టిన సంతోషమే లేకపోయా ఉన్నది. ఆ సంతోషం లేదు సార్. ఇంకా అదే బాధ. పిల్లగాని చూసుడే ఉండదు. ఎక్కడ పోయినా టెన్షన్ ఉంటుంది. ఇక ఉండదు. మైండ్ డెవలప్ కాలేదు నాయన. అది ఆ వ్యాక్సినేషన్ ఓవర్ డోస్ వల్ల డ్యామేజ్ అయిపోయింది. మంచి యాక్టివ్ ఉంటాడు, అన్ని తెలుసు, అన్ని మాట్లాడతాడు, అన్ని పనులు చేస్తాడు. మన స్మెల్ చూసి కూడా మనం ఏం కిచెన్ లో ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటాడు. అదంతా ఉంది, షార్ప్నెస్ అంతా ఉంది. కానీ వీక్నెస్ అంత నార్మల్ పిల్లలు లెక్క పరిగెత్తడం, రన్నింగ్ చేయడం రాదు. అట్లా లెఫ్ట్ ఒకటి కొంచెం వీక్ ఉంటది. అది కూడా ఏ టైంలో ఇట్లా కూర్చుండి అనుకోండి, సడన్ గా ఏ టైంలో పడిపోయేది తెలియదు. ఒక్క సెకండే పడిపోతుంటాడు. ఏమైనా సపోర్ట్ ఉంటే పట్టుకుంటాడు, పక్కన ఎవరైనా ఉంటే మనల్ని పిలుస్తాడు. ఇలాంటి మానసికమైన జబ్బులు, బ్రెయిన్ సంబంధించిన కేసులు చాలా వస్తున్నాయి ఈ మధ్య. మనం చెప్పినప్పటి నుంచి అందరు కూడా మంచిగా అయిపోతున్నారు. మీరు కూడా ఇంత పెద్దగా అయ్యేదాకా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి అలసిపోయి విరక్తి వచ్చినాక మీరు ఈ టైంలో ఇప్పుడు దొరికింది. మనది ఎట్లా దొరికింది ఈ అడ్రస్? టీవీలో చూస్తే కనిపించినప్పటి నుంచి వచ్చారు. ఓకే, వెరీ గుడ్. అందుకే ప్రజలకు చెప్తున్నా, మీరు తినుండ్రి, అనుభవించి ప్రజలకు చెప్పుకోవాలి. మీ లేక బాధితులు చాలామంది ఉంటారు. తెలియక మోసపోయి ఎక్కడెక్కడో పోయి నష్టపోతుర్రు, ఆరోగ్యము ఆర్థికంగా నష్టపోతుర్రు. ప్రజలు మనము మంచిగా ఇతరులకు చెప్పడం వల్ల తువ్వ చూపించినట్టు అవుతుంది. మనం చెప్పుకోవాలి. ఓకే, మళ్ళీ నాకు మొత్తం మంచిగా వీడియో తీసుకుంటా. సురేష్ అండి. సురేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్. సురేష్, నేను ఆర్టీసీ క్రాస్ హౌస్ నుంచి వచ్చినాను. ఏం ప్రాబ్లం? డాక్టర్ గారు, మీ దగ్గరికి గ్యాస్ ప్రాబ్లంతో వస్తూ ఉంటాను. చాలా మాత్రం నయం అయిపోయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అయితే ఈ మధ్య కొంచెం కొలెస్ట్రాల్ పెరగడంతో నిన్నగాక మొన్న ఎందుకోసం వచ్చినావు? ఏ పొజిషన్ లో వచ్చినావు? నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చాను. చాలా గడబడైపోయి గ్యాస్ పెరిగిపోయి చెమటలు వస్తూ కొంచెం దడదడుగా ఉంటూ గుండె దడ, పాల్పిటేషన్, గుండె దడ కొంచెం అట్లా పదురుగా, ముఖం చెమటతో వచ్చిన నా దగ్గరికి. అవునవును. అట్లా వచ్చేసరికి నేను చూస్తే హార్ట్ పాల్పిటేషన్ పెరిగిపోయింది అని మందు ఇచ్చిన కదా. మంది ఇచ్చారు. మంది ఇచ్చిన ఇక్కడే ఉన్నాగా. మంది ఇచ్చిన 10 minutesకే దేవుని మహాగురు. నువ్వు బయట దాకా పోయి మళ్ళీ వచ్చినావు వాపస్. ఆ గేట్ దాకా పోయి మళ్ళీ వాపస్ వచ్చినావు. అవును, వచ్చిన. ఇక్కడనే ఉన్నావు, కాంపౌండ్లోనే ఉండి గేట్ దాకా పోయి వచ్చి అద్భుతం సార్, చెమటలు తగ్గినాయి, గుండె దడ తగ్గింది, పాల్పిటేషన్ తగ్గింది అన్నావు. అప్పుడే. మరి హోమియోపతి లేట్ అంటారు కదా. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను అంటా, నువ్వేమంటావు? వెరీ ర్యాపిడ్, వెరీ ర్యాపిడ్, వెరీ ఫాస్ట్. బట్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నా కూడా అది కాదు. కానీ ఎక్స్పీరియన్స్ లో ఒక అవగాహన ఉండాలా. అదే మన డాక్టర్ గారు బసవానంద్ గారు. అంతేనా? నీ పేరు? నా పేరు రఫీ. రఫీ, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను సన్ సిటీ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం బాధతో వచ్చినావు? నాకు మోకాలు నొప్పులు చాలా విపరీతంగా ఉండే. నేను క్రికెట్ మ్యాచెస్ ఆడతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తాను. ఇంజనీర్ నువ్వు? అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ రాకముందు నేను వేరే డాక్టర్ దగ్గర వెళ్ళాను. కానీ వాళ్ళు మందులు రాశారు, జీవితాంతం తినాలని చెప్పారు. అది నాకు నచ్చక నేను డాక్టర్ సాబ్ దగ్గరకు వచ్చాను. డాక్టర్ సాబ్ ఈ ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై చేశారు, దానికి తగ్గట్టు మందులు ఇచ్చారు. నేను ఆ మందులు రెగ్యులర్ గా వాడుతున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఒక వీకెండ్ లో 8 hours నాన్ స్టాప్ ఆడతాను. క్రికెట్ ఆడతాను. అయినా నొప్పులు లేవు. ఇంకొకటి ఏంటంటే ఆయాసం అస్సలు రావట్లేదు. అప్పుడు ఆయాసం చాలా వస్తుండే. ఒక 20 అడుగులు 30 అడుగులు వేస్తే నాకు ఆయాసం వస్తుండే. ఆయాసం లేదు. బ్లడ్ ఆర్టరీస్ బ్లాక్ అయినాయి. హార్ట్ బ్లాక్ అవడం వల్ల నువ్వు 18 వస్తుంది, దమ్మ ఆయాసం వస్తుండే. యంగ్ వయసు పిల్లగానికి ఇట్లా ఆయాసం రావద్దు కదా. మరి వచ్చిందంటే ఇప్పుడు మంచిగా నువ్వు ఎంత ఉరికినా ఆయాసం లేదు. న్యాచురల్ నీ ఏజ్ కుండేటట్టు అయిపోయినావు. మళ్ళా ఇప్పుడు అన్న సంగతి చెప్పు.
మీ అన్నకి ఎందుకోసం తీసుకున్నావు మందులు? అన్నకి అల్సర్ ఉండే, గ్యాస్ట్రైటిస్ అల్సర్ ఉండే, చాలా సఫర్ అయిండు. పొద్దున 6కి లేచి డాక్టర్ సాబ్ దగ్గరికి వెళ్ళేటోడు వేరే దగ్గరికి. కానీ వాళ్ళు టెస్ట్ చేసారు, అదన్నారు ఇదన్నారు, మందులు రాసారు, అది కూడా ఏం పని చేయలేదు. ఎండోస్కోపీ అని అదని ఇదని చెప్పి మొత్తం తిప్పేసారు. మంటలు ఎత్తే ఉరికేటోడు హాస్పిటల్కి. కానీ డాక్టర్ సాబ్ దగ్గరికి వచ్చిన తర్వాత, మందులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఏ మన సార్ డైట్ చెప్పారు ఆ డైట్ తింటే ప్రశాంతంగా ఉంటది, నొప్పి లేదు, మంట లేదు, ఏముండదు. ఇది శాశ్వతం అంటే వైద్యం. అర్థమైందా? ప్రజలకు ఇది తెలియక ఆ కెమికల్ మందులు ఎక్కువ మింగి ఆ స్టమక్ అంతా పొక్కుతుంది, స్టమక్ పొక్కి పేగులు పొక్కుతున్నాయి. ఆ బ్లడ్ ఆ మందు అంతా బ్లడ్లోకి పోయి బ్లడ్లో నీ పెయ్యంత తిరుగుతుంది. అలోపతి మందులు పెయ్యంత తిరుగుతాయి. అది దానివల్ల మీకు అవసరం లేని దగ్గర మందు పోవడం వల్ల నీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కిడ్నీకి అవసరం లేదు, గుండెకి అవసరం లేదు, లివర్కి అవసరం లేదు, ఆడికి కూడా పోతుంది మందు రక్తంలో. అట్లా అవసరం లేదు కదా. కాబట్టి అది మంచిది కాదని ఐన్మాన్ గారు, జర్మన్ దేశస్తుడు, అవసరం ఉన్న దగ్గరికి మందు పంపించాలి. అట్లెట్లయితే సాధ్యమా? బ్లడ్లో మందు పడ్డదంటే అంతటా పోతుంది. మరి ఎట్లా చేయాలని బాగా ఆలోచన చేసి హోమియోపతి వైద్యం కానీ పెట్టిండు. ఈ మందు నాలుక మీద డోస్ వేసుకుంటే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నుంచి నీకు బ్రెయిన్కి అన్నీ తెలుసు సమస్యలు, ఎక్కడ పోవాలో అక్కడికి పంపిస్తుంది ఆ సమస్య మీద. కాబట్టి నీకు సమస్య మీదనే మందు పోయి పనిచేస్తుంది. కాబట్టి ఇంత ర్యాపిడ్గా పనిచేస్తుంది. హోమియోపతి ఎందుకు ర్యాపిడ్ అంటే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కినట్టే, బస్ ఎక్కినట్టు కాదు. అలోపతి మందులు బస్ ఎక్కినట్టు అన్ని స్టేజ్లో ఆకుంటూ పోతుంది. ఫ్లైట్ ఈడెక్కితే విజయవాడలో దిగుతుంది, గంట ప్రయాణం, అంతేనా కదా? అది ఎంత ర్యాపిడో హోమియోపతి కూడా అంత ర్యాపిడ్. నాలుక మీద పడంగానే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతే బ్రెయిన్ నుంచి నీ సమస్యకి పోతుంది. సమస్య చిన్నగా ఉంటే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. జర క్రానిక్ డ్యామేజ్ ఉంటే 2 నెలలు 3 నెలలు 6 నెలలు పడుతుంది. అట్లా ప్రజలకు తెలియక, ఈ సిద్ధాంతాలు తెలియక ఎక్కడెక్కడో తిరిగి నష్టపోయి అలసిపోయినాక మా దగ్గరికి వస్తే బాధ అవుతుంది. అందుకోసమే జన చైతన్యం కోసమే మీ అభిప్రాయాలు తీసుకుంటున్నా. మీ తగ్గిన వాళ్ళకు అభిప్రాయాలు ప్రజలకు చెప్తే ప్రజలు మంచిగా అవుతారు. పేరు? నా పేరు రామకృష్ణ. మీ పేరు? రాజు. రాజు, ఏం ప్రాబ్లం మీది? యురెథ్రల్ స్ట్రక్చర్ అంటే మూత్రం బంద్ అవుతుందా? ఏమన్నారు? ఎక్కడ వచ్చినావు? డాక్టర్లు ఏమన్నారు? ఇంతకుముందు సర్జరీ చేశాక అంటే దాని ప్రాబ్లం ఏంది? సిమ్టమ్స్ ఏముండే అది ఉండడం వల్ల? యూరిన్ రాకుండా ఉండడము, స్లోగా యూరిన్ రావడము, యూరిన్ బంద్ అబ్స్ట్రక్ట్ అవుతుంది, దానివల్ల నీకు ఇబ్బంది అవుతున్నది. మరి ఏమన్నారు డాక్టర్లు? అప్పుడు సర్జరీ చేశారు, ఆ తర్వాత 1 వీక్కి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయింది. సర్జరీ చేసినా మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఎప్పటిలాగానే. అమ్మా, ఇప్పుడు ఏమంటున్నారు? అదే డైలిటేషన్ చేసుకోండి, లేదంటే ఇంకో సర్జరీ చేసుకోండి. రోజు పోయినప్పుడల్లా వారంకోసారి పోవాలి, డైలిటేట్ చేసుకోవాలి. నీ మూత్రనాళంలో కొవ్వు పెరిగింది, ఆ కొవ్వుకు వెడల్పు చేయడం, డైలిటేట్ చేయడం వల్ల నీకు మూత్రం వస్తుంది, లేకపోతే రాదు. దాని నుంచి కడుపు ఉపశం అవుతుంది. మరి ఇప్పుడు బయట అల్లోపతి ఆపరేషన్ అన్ని ట్రీట్మెంట్ అయినాక ఇక్కడికి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్. ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తా. ఎవరు చెప్తే వచ్చినావు? మీ బ్రదర్ ఇల్లు చెప్తే వచ్చినావు. బ్రదర్ ఇళ్ళకి ఏముండే, నీకేముంటే వచ్చినావు? కిడ్నీ క్యాన్సర్ సార్. కిడ్నీ క్యాన్సర్. కిడ్నీ రిమూవ్ చేశారు ఆల్రెడీ. సో మా ఫ్రెండ్ ద్వారా మిమ్మల్ని కలిశాను ఇక్కడ. లాస్ట్ 3 months నుంచి తీసుకుంటున్నాను ఇప్పుడు. గుడ్. ఇప్పుడంతా మీరు రిపోర్ట్ చూశారు కదా సార్, అంతా నార్మల్ వచ్చింది. కిడ్నీ క్యాన్సర్ మొత్తం నార్మల్ వచ్చింది. బాడీలో ఎక్కడ ఏం లేదు, పెట్ స్కాన్ బేస్ చేసుకుని ఇప్పుడు మీరు చెప్పినట్టు కంటిన్యూ చేస్తాం. గుడ్. అందుకే మీ బావకు చెప్పి తోలుకొచ్చినాం, మంచి తోవ చూపించినాం. ఇట్లా మనమే ప్రజలకు చెప్పుకొని మనము కరెక్ట్ రూట్లోకి వస్తే లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తుంది. ఇక్కడ నీకు ఎంత ఖర్చు అయింది ఇప్పటిదాకా? 1.5 lakh పెట్టినా నీకు ఖర్చు మళ్ళీ ఎప్పటిలాగానే ప్రాబ్లం. నువ్వెంత ఖర్చు పెట్టినావు? 15 lakhs దాకా. 50 lakhs? 15 లక్షలు. అమ్మ బాబాయ్, గరీబులకు ఎంత బాధ ఉంటుంది. మిడిల్ క్లాసు 15 లక్షలు ఎన్ని కష్టాలు పడుతూ వస్తాయి. అమ్మినావా జాగా? నీ లెక్కనే చాలామంది ఇల్లు వాకిలి భూములు అమ్ముకొని హాస్పిటల్ పెట్టి ఇల్లు గుల్ల చేసుకొని పేదోళ్ళు అవుతున్నారు. అందుకే ఈ వైద్యంలో మనకు ఏ వ్యాధి వచ్చినా శాశ్వత పరిష్కారం తక్కువ సమయంలో, విత్ ఇన్ షార్ట్ టైంలో నీకు మధ్య అయింది చూడు. ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే దాన్ని రూట్ లేకుండా చేస్తా.
రైట్ సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయించవచ్చని మీరు ప్రూవ్ చేశారు. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ చెప్పడం అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా తిరిగి చుట్టూ మీ దగ్గరకు వచ్చామని అంటున్నారు. సో ఎలా సాధ్యం సార్? కొన్ని కేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఏపీ తెలంగాణలో బ్రాంచెస్ గురించి చెప్పండి. ముఖ్యంగా ఎలా సాధ్యం కాదు, హోమియోపతి సాధ్యమయ్యేటట్టు చేసేది నేనేం చేయలే. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు హోమియో సిద్ధాంతాలను కనిపెట్టి ఒక పవర్ మందుని తయారు చేసిండు. అవన్నీ ఇంగ్లీష్ మందులన్నీ, అలోపతి మందులన్నీ మాస్ మందులు. అవి లోపలికి మింగాలే, దోసెడు మింగుతున్నారు జనాలు. అవి అన్ని మింగవరకల్లా లోపల స్టమక్లా మొత్తం ఆ కెమికల్ ప్రభావానికి అంత స్టమక్ అంతా పొక్కుతుంది, చెడుతుంది, పూస్తుంది. స్టమక్ పూసిన తర్వాత పేగులు పూస్తాయి. అది బ్లడ్లోకి పోయి బ్లడ్లో ఆ కెమికల్ మొత్తం పెయ్యి అంతా పాకుతుంది. ప్రతి కణం పోతుంది బ్లడ్లో ఆ కెమికల్ పోతుంది. ఇట్లా మందును ఎక్కువ మోతాదు వాడడం వల్ల పొట్ట ఖరాబ్ అవుతుంది, పేగులు ఖరాబ్, గ్యాస్ట్రైటిస్ వస్తుంది. దాంతోపాటు బ్లడ్లో కూడా ఈ కెమికల్ ఎక్కువ ఉండడం వల్ల అది గుండెకు, లివర్కు, కిడ్నీస్కి పోయి కిడ్నీలు దెబ్బతింటున్నాయి, లివర్ దెబ్బతింటుంది. కాబట్టి ఇట్లా పద్ధతి, ఇది ఇంత మాస్ మందులు వాడొద్దని గతంలో 250 ఏళ్ళ కిందనే హానిమాన్ గారు కళ్ళు తెరుచుకున్నాడు. ఇది కరెక్ట్ వైద్యం కాదు, ఇంత ఓవర్ డోస్ మందులు ఇవ్వడం ఎందుకు, అసలు సమస్య ఏంది, చిన్న మోతాదు, చిన్న సమస్య, హార్ట్ బ్లాక్ అయింది, రక్తనాళాలలో జామ్ అయింది. దానికి సింపుల్గా ఇంత పెద్ద ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రేపు డబ్బులు లక్షలు పెట్టినా రేపు బతుకుతానికి గ్యారెంటీ లేదు. ఆయన దగ్గర తుట్టుకున్న పని చనిపోయినా అనుకో కథం, మనిషి వాయ, పైసలు వాయ, డబ్బులు వాయ, ఇంటికి శవాన్ని అప్పచెప్తారు. ఇది ఎంత ప్రమాదకరమైన ట్రీట్మెంట్ చెప్పండి. సింపుల్గా డోస్ మందు పడితే మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కొట్టిపడేస్తుంది. అంటే ఎంత అందరూ చెప్తారు కదా, ర్యాపిడ్ యాక్షన్ అంటారు కదా. హోమియోపతి నేను చెప్పడం కాదు, హానిమాన్ గారే హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పి 2వ ఎఫారిజంలో రాసిపెట్టిండు. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్. అప్పుడు పూర్తి కాదు, పర్మనెంట్ రెస్టరేషన్ చేస్తాడని చెప్పి అంటున్నాడు. మరి ఇంత మంచి వైద్యం ఆయన అల్లోపతి అంతా అనుభవించి, అల్లోపతి అంతా చదివి, అల్లోపతిలో డాక్టర్లకు ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టినంటే మామూలు విషయం కాదు కదా. మామూలు ఏ పనికి బాట లేనివాడు కనిపెట్టలే హోమియోపతి. అలోపతి వైద్యుడే, మానవ శరీర ధర్మశాస్త్రాన్ని చదివిన ఒక మహాత్ముడే ఈ హోమియోపతిని కనిపెట్టిండు. మరి ఇలా ఏదో సత్తా ఉంది, ఇలా ఏదో పవర్ ఉండేప్పటికే కనిపెట్టిండని చెప్పి అప్పుడు మనం దాన్ని డీటెయిల్గా లోతుగా చదవడం వల్ల ప్రజలకు మనం ఈ సక్సెస్ కేసులు చూపించగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి సక్సెస్ ప్రతి డాక్టర్ చేస్తే హోమియోపతి తప్ప ఇక ఏ వైద్యము నిలబడదు ప్రపంచంలో. హోమియోపతి మెడికల్గా నంబర్ 1 అవుతుంది. దాని గురించి ప్రచారం చేయకుండా దాన్ని తొక్కి పెడుతూ, వాళ్ళకి తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, మెడికల్ మాఫియాకు కొమ్మక్కై దీన్ని తొక్కి పెడుతున్నారు, వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. అందుకే మనమే ప్రజలకు చెప్తున్నా నేను, ప్రజలు మీరే తినుండ్రి, అనుభవించుండ్రి. అనుభవించిన సమస్య ప్రజలకు, మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేస్తే అందరు నా దగ్గరికి ఇప్పుడు మనం చెప్పిన స్లోగన్ కరెక్ట్గా పోయింది, పబ్లిక్లో వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా ఎక్కడ ఎవరైనా జబ్బు వాళ్ళు కనిపిస్తే నువ్వు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పోమని చెప్తున్నట్టు. ఇలా కూడా జనాలు చాలామంది చెప్పవట్రి, సార్ మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, నేను ఒక దగ్గర సఫర్ అవుతుంటే వాళ్ళే హాస్పిటల్నే చెప్పారట, హాస్పిటల్ వాళ్ళే చెప్పారట, పో నువ్వు హోమియోపతి వాడిపోమని చెప్పి. ఇగో ఈ చైతన్యం ప్రజల్లో అందరిలో వస్తే మనం డెఫినెట్గా అందరం కోటీశ్వరులం అవుతాం. ఎందుకంటే ఈ డబ్బులు అగో లక్షలు ఖర్చు పెట్టి ఉన్న డబ్బు అంతా సంపాదించింది, 10 ఏళ్ళు కష్టపడ్డదంతా ఒక్కసారి జబ్బు వస్తే ఊడ్చుకపోతుంది డబ్బు. మరి అట్లా పోతే ఎవరు ప్రజలు ఏడ పెద్దగా అవుతారు చెప్పండి. అందుకే మనకు ఆరోగ్యం పట్ల చాలా నష్టం జరుగుతుంది. సింపుల్గా పోయే వ్యాధిని పెద్దగా చూపించి పెద్దగా తీస్తున్నారు. అందుకే హోమియోపతి వచ్చిందంటే మీరు సింగల్ మంచి డాక్టర్లను అనుభవిస్తే, మీరు మంచి డాక్టర్ల దగ్గరికి పోతే, హోమియోపతి అనగానే ఆడ బోర్డు కనిపిస్తాడో పోతే మళ్ళీ ఫెయిల్ అవుతారు, ఆడ సక్సెస్ఫుల్ లేకపోతే. హోమియోపతి ఎక్కడ ఫెయిల్ కాదు, ఎక్కడైనా తగ్గలేదంటే హోమియోపతి డాక్టర్ తప్పు, పేషెంట్ చెప్పే లక్షణాలు తప్పు, డాక్టర్ ఇచ్చే క్వాలిటీ మందు లేకపోతే రిజల్ట్ కనిపించదు. అంతే మాత్రం కానీ హోమియోపతిని తప్పు పట్టొద్దు. హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది ఈ అనుభవాలు మీకు చూపించిన. అదేవిధంగా ఏపీ ప్రజలందరూ కూడా చాలామంది ఎప్పుడు వస్తారు సార్ ఏపీకి అని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకోరు ఈ నంబర్సు. ఏపీకి ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో
హోటల్ మనోరమ, అది నోట్ చేసుకోండి అడ్రస్. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ ఉంటుంది. ప్రతి నెల 2వ గురువారం. ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, దాన్నే నెల్లూరు మెస్ అంటే ఫేమస్, అందరు గుర్తుపడతారు. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. 4వ గురువారం అన్ని సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు 9-10 గంటల వరకు ఆ సెంటర్లకు చేరుకుంటే పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ముందుగానే వచ్చి అక్కడ బేడ్ రాయించుకొని సీరియల్ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్లో కూడా ప్రతిరోజు చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిక్కడపల్లి మెయిన్ రోడ్ మెట్రో పిల్లర్ 1119 నోట్ చేసుకోండి. తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాదే సెంటర్, హైదరాబాదే కేంద్రం చిక్కడపల్లి. కాబట్టి తెలంగాణ జిల్లాల మెదక్, నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు అందరికీ హైదరాబాదే దగ్గర సెంటర్, చిక్కడపల్లికి రావాలి ఉదయం 9 గంటల నుంచి 10 గంటలు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి గురించి అవేర్నెస్ చేస్తూ ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రాము, ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఇంత అద్భుతమైన రిజల్ట్ చూపించడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మీకు ఇలానే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.